ఇంతమందిలో వీళ్ళెవ్వరు కూడా నా వీడియోలో రాకుండా ఆ బ్యూటిఫుల్ విజువల్స్ క్యాప్చర్ చేయడానికి ఎంతసేపు వెయిట్ చేశానో. ఏ మాధవ్, ప్రపంచాన్ని దూరంగా ఒక్కడివే. ఈ గాలి చూడండి, లాగేసేటట్టు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో ఏంటంటే లోనావాలాలో చాలామంది ఏంటంటే లోహగఢ్ ఫోర్ట్కి వెళ్తారు కానీ కొరాయిఘాట్ ఫోర్ట్కి అయితే వెళ్ళారనమాట. ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీకు ఎటువంటి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ ట్రెక్ అయితే చేయొచ్చు. ఇంట్రడక్షన్ చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విజువల్స్. ఇప్పుడైతే వెళ్ళి మనం క్లియర్గా కొరాయిఘాట్ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వర్షాకాలంలో లోనావాలా టౌన్ లోపల కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ. అండ్ హైవేలో వెళ్ళంగానే మనకి మొత్తం ఫాగ్ అనమాట. అండ్ సడన్గా గట్టి వర్షం పడుతుంది, మళ్ళీ ఆగిపోద్ది. మనం డ్రైవింగ్ చేయడం కష్టం ఈ రోడ్లలో. చాలామంది హైదరాబాద్ నుంచి ఏంటంటే కారు ఉందని చెప్పేసి వేసుకుని వచ్చేస్తారు, 700 కిలోమీటర్లే కదా అని చెప్పేసి. అది తప్పు. ఈ రోడ్లలో ఇబ్బంది పడతారు డ్రైవింగ్. మనకి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి లోనావాలా వరకు. సో అవి తీసుకుని వచ్చేయండి. ఇక్కడ క్యాబ్ మాట్లాడుకుంటే బెస్ట్ అనమాట. మనకు ఆ పార్కింగ్ దగ్గర ఈ వర్షం పడినప్పుడు ఈ ఫాగ్లో ఈ డ్రైవింగ్ టెన్షన్లు అయితే ఉండవు అనమాట. అండ్ ఇంకోటి మెయిన్, మీరందరూ వీకెండే వస్తారు. కొరాయిఘాట్ ఫోర్ట్ 25 కిలోమీటర్స్ వెళ్ళాలి లోనావాలా నుంచి. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి 7 కల్లా. అప్పుడు మీరేంటంటే హ్యాపీగా ట్రెక్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. లేదంటే కష్టము మీరు అనుకున్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం. రోడ్డు నుంచి కాస్ట్ సైడ్ వస్తే మనకి 2 వీలర్ పార్కింగ్ ఉంది, 4 వీలర్ పార్కింగ్ అయితే అటు సైడ్ ఉంది. ఇక్కడి నుంచి అయితే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్ కేస్ స్టార్టింగ్ ఎనర్జీ బూస్ట్ కావాలనుకుంటే స్టార్టింగ్లోనే ఉన్నాయి. రెయిన్ కోట్స్ కానీ ఏదైనా సరే. మొత్తం మట్టి మట్టిగా ఉంది. వీడియో తీస్తా. అయ్యమ్మ, ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఏం పెద్ద జారట్లేదు కదరా, పారారే అటెళ్ళు. కాస్త పాటు కాస్త స్లిప్పరీగా ఉంది, కాస్త జాగ్రత్తగా వచ్చేస్తే వెళ్ళిపోదాం. కాస్త పైకి వచ్చేస్తే ఇంకా ఇక్కడి నుంచి మీకు విజువల్స్ చాలా బాగుంటాయి. చూడండి, స్టార్టింగ్లోనే ఈ గ్రీనరీ మీకు ఎంత చెప్పినా తక్కువే. వర్త్ అసలు మొత్తం. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫోర్ట్. సో దీని మీదకి అనమాట మనం వెళ్ళేది. లెట్స్ గో. అండ్ ఎదురుగా మీకు ఇటువంటి బ్యూటిఫుల్ స్టాల్స్ కూడా ఉంటాయి. మధ్యలో స్నాక్స్ తినాలన్నా రిలాక్స్ అవ్వాలన్నా కూడా. అండ్ ఎగ్జాంపుల్ ఇదికడే చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అని చెప్పడానికి చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది భయపడతా ఉంటారు కదా, లైక్ కష్టమేమో లే ట్రెక్కింగ్ ఎందుకు అని చెప్పేసి. మన సైడ్ కాస్త తక్కువ అనమాట ట్రెక్కింగ్ కల్చర్. సో అందుకు నేను చూపించి చెప్తున్నా, లేదురా బాబు ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇది బిగినర్స్ కాదు, ఎటువంటి మీకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎవరైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. పదండి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలామంది ఏంటంటే ఈ లోనావాలాకి వచ్చి ఈ కొరాయిఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే చేయరనమాట. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, చాలామంది ఇది మీరు ప్యాకేజ్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో ఇక్కడికైతే తీసుకెళ్లారనమాట. ఓన్లీ ఆ టౌన్కి దగ్గరలో ఉన్న ప్లేసెసే చూపిస్తారు. సెకండ్ ఏంటంటే తెలియదు చాలామందికి, ఓకే ఒక ట్రెక్కింగ్ ఉంటుంది, నార్మల్ పీపుల్ కూడా ఈజీగా చేయవచ్చు, విజువల్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి. సో అదొక రీజన్. మొత్తం రాళ్ళు ఉన్నాయిడా, ఇంకా వాటర్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంది ఈ రాళ్ళ మీద వెళ్తా. చూడు అసలు ఇటువంటి ప్లేస్లో నన్ను అడిగి ఎంతసేపు అయినా నడవచ్చు. ఫుడ్ కూడా అవసరం లేదు, ఒక వాటర్ ఉంటే చాలు. సూపర్ అబ్బా. ఏమన్నా మహారాష్ట్ర ఈ మాన్సూన్లో. ఇక్కడైతే బాగానే ఉంది బురద. చూసి స్టెప్స్ వేయాలి రే.
బాగా లోపలికి వెళ్తుంది కాలు. అమ్మో బాగా లోపలికి వెళ్తుంది రే, చూసుకోండి రా. అమ్మో ఐ థింక్ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో పేపర్ ఉందిలే క్లియర్గా డైరెక్షన్. బురద చూడండి నా కాలుకి బాగా దిగిపోయింది కాలు. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియో చూపిస్తుంది, మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎక్కువ మంది చూస్తే. అసలు ఇక్కడ చూడండి ప్రకృతి అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. బాగుంది డార్క్గా ఇక్కడంతా. ఇప్పుడు వరకు ఫ్లాట్గా వచ్చాం, ఇక్కడ నుంచి మొత్తం కూడా అప్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం ఇలా ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇక్కడ మీరు బోర్డు చూడవచ్చు. సో ఇక్కడ నుంచి ఏంటంటే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ స్టాల్ కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే ఈ ట్రెక్ చేయలేరో వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ వరకు అయితే క్యాబ్స్ వస్తాయి. సో ఇక్కడ దాకా వచ్చేసారు అనుకోండి, మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్, మేబీ ఏజ్డ్ పీపుల్ వాళ్ళకైతే ఓకే. కానీ ఇప్పుడు వరకు మీరు చూసారు కదా, మీకే అర్థమైపోయి ఉండాలి ఎంత బాగుండింది. సో ఆ ట్రెక్ ఎంజాయ్ చేస్తూ వస్తే బాగుంటుంది నాకు తెలిసి. లెట్స్ గో. ఈవెన్ ఈ స్టెప్స్ దగ్గర కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో విజువల్స్. నాకు కూడా బాగా అలుపు వచ్చేస్తూ ఉంది. స్టెప్స్ కదా, మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది. సూపర్. ఈ జనాలందరినీ చూసి వచ్చేసాం అనుకుంటున్నారేమో, లేదు ఇంకా పైకి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడే అంతమంది ఎందుకున్నారంటే ఇదిగో ఇక్కడ మంచి ఫోటోలు తీయవచ్చు. రెండోది టెంపుల్ ఉంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ చూడండి, స్టెప్స్ మీద ముందుకెళ్ళి చూపిస్తా, అది మెయిన్ రీజన్. ఇక్కడ చూడండి మీకు వాటర్ ఎలా వెళ్తున్నాయో, వాటర్ ఫాల్స్ లాగా ఈ స్టెప్స్ మీద. సో దీనికే ఈ క్రౌడ్ అంతా కూడా. ఎంత బాగుంది చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడ. మనం మళ్ళీ తీసుకుందాం ఫోటోలు, ఒక్క షాట్ అయినా మంచిగా తీద్దామంటే మొత్తం క్రౌడ్ ఉంది ఇక్కడ. చూడండి ఎక్కడ చూడు. ఇంతమందిలో వీళ్ళెవ్వరు కూడా నా వీడియోలో రాకుండా ఆ బ్యూటిఫుల్ విజువల్స్ క్యాప్చర్ చేయడానికి ఎంతసేపు వెయిట్ చేశానో. ఇన్ కేస్ ఈ విజువల్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వచ్చేసాం, ఫోర్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా విజువల్స్ చాలా బాగుంటాయి. ఆ గాలి కానీ ఫాగ్, ఎస్పెషల్లీ 2 వాటర్ బాడీస్ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి విజువల్స్. మొత్తం చూడండి, లోపల ఇట్లా రాగానే చూడండి పచ్చదనం మనకి ఎలా స్వాగతం పలుకుతుందో. సూపర్. ఇదేముంది ఇంకా పాండి లోపల మీకు పైన వాటర్ బాడీస్, చిన్న లేక్స్ ఉంటాయి, ఫుల్ గ్రీనరీ. ముఖ్యంగా గాలి అయితే కొట్టుకోపోతాం. చూడండి పోతా ఉండడమే, నో లిమిట్స్ పైన. చాలా బాగుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మొత్తం ఫాగ్
ఇదంతా కూడా పైన వాటర్ బాడీస్. ఫస్ట్ టైం చూసినప్పుడైతే నేను చాలా ఆశ్చర్యం ఫీల్ అయ్యా. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే అబ్బా. అటు సైడ్ అయితే అసలు మొత్తం ఫాగ్ వల్ల ఇంకా ఎండ్ అయిపోయింది అన్నట్టుంది. వాటర్ ఫాగ్ కలిసిపోయి విజువల్స్ ఏం కనిపించట్లే. మధ్యలో ఈ గట్టు, ఇటు సైడ్ ఇంకో పెద్ద లేక్. పెద్ద లేక్ ఏం కాదు ఇది, ఫాగ్ వల్ల అలా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా చూడండి. ఫొటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ ఫాగ్లో అయితే ఎటువంటి క్లారిటీ ఉండవు. జస్ట్ మనం ఎంజాయ్ చేయాలి. వీడియోలోనే సరిగా రావట్లే, బట్ నో ప్రాబ్లం. సూపర్. ఏం మాధవ్, ప్రపంచానికి దూరంగా ఒక్కడివే. ఎలా ఉంది మా ఈ ఫోర్ట్, కొరాయిఘాట్ ఫోర్ట్? మొసళ్ళు ఉన్నాయనుకో, ఉండవు ఉండుంటే ఎప్పుడు అంతా పోయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందా ఏదో పెద్ద నదిలా అనిపించింది కదా, ఇంతే. కాకపోతే ఆ గ్రీనరీకి నాకు నిజంగా ఫిదా అయిపోయా అబ్బా ఈ విజువల్స్కి. ఇప్పుడు క్లియర్ వ్యూ కనిపిస్తుంది చూడండి, మొత్తం గ్రీనరీ మీకు. సూపర్ అసలు. మెయిన్ ఈ కొరాయిఘాట్ ఫోర్ట్లో ఆ వాటర్ ఫాల్స్ ఇందాక చూపించాను కదా స్టెప్స్ దగ్గర, అది ఆ పైకి వచ్చిన తర్వాత ఈ విజువల్స్. ట్రెక్కింగ్ కూడా మీరు చూస్తుంటే సింపుల్. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఈ విజువల్స్ కోసం అయినా. ఫాగీ వెదర్లో ఇందాక మీకు క్లియర్గా కనిపించలేదు, ఇప్పుడు బాగుంది. గాలి కూడా మొత్తం తగ్గింది. ఎంత పెద్ద ఫోర్ట్ ఇది, అందుకే ఎంత క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళంతా స్టార్టింగ్లోనే ఫోటోలతో బిజీ అయిపోతారు. మీరు కాస్త పైకి వచ్చేస్తే ఇలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆ ఫోటో పాయింట్స్ దగ్గర స్టార్టింగ్లోనే ఉంటారు జనాలు. పైకి వస్తే దానికన్నా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. చూడండి అసలు, చూడండి మాట్లాడుతూనే ఉన్నా మొత్తం కవర్ చేస్తూ ఉంది ఫాగ్. చూడండి గాలి కూడా స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఎంత సినిమాటిక్గా ఉంది, అసలు సినిమాటిక్ కాదు, మంచి మంచి షూటింగ్లు చేయవచ్చు నాకు తెలిసి. కాకపోతే బైక్ రావాలంటేనే కష్టం ఎక్విప్మెంట్. ఐ హోప్ మీకు ఈ విజువల్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా. అసలు చూడండి విజువల్స్, నాకైతే ఈ స్టెప్స్ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. వర్షాకాలం వస్తే మాత్రం లూనావాలాని కంపల్సరీగా ఒకసారైనా విజిట్ చేయండి. మన వీడియోస్ చూస్తే మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాం, బట్ అవన్నీ నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, చాలా అంటే చాలా బాగుండింది. ఆ ట్రెక్కింగ్ కానీ ట్రెక్ చేసిన తర్వాత చాలా దగ్గర ఏంటంటే వ్యూ పాయింట్స్ ఓకే అన్నట్టుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తుంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో వర్త్ నాకు తెలిసి ఇది. ఈవెన్ బిగినర్స్ కూడా ఇందాక చెప్పినట్టు హ్యాపీగా రావచ్చు. ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మన ఛానల్ అయితే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే లైక్ చేసి వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.